నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీని స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టమున్న వారికి, అలాగే స్నాక్స్ అంటే ఎక్కువగా ఇష్టమున్న వారికి ఈ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పైకి క్రిస్పీగా లోపల తీయగా చాలా టేస్టీగా ఉంటాయి రవ్వ బూరెలు. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా 2 కప్పుల కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇలా 1 కప్పు నిండా బెల్లం తీసుకోండి. అలాగే 1 కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా అది. అలాగే 2 కప్పులతో వాటర్ తీసుకోండి. 2 ఇలాచీ కూడా తీసుకోండి. యాలకులు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా అలా జార్లో వేసుకుని వీటిని తురుములాగా గ్రైండ్ చేసుకుందాం. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి, కొంచెం తురుముకున్నట్లు చేస్తే సరిపోతుంది. ఇలా నలిగిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా నలిగింది కదా, దీనిని పక్కన పెట్టుకుందాం. నలిగేటప్పుడు వాటర్ అనేవి అస్సలు పోయకూడదండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకోండి. దానిలోకి మనం తురుముకుని పెట్టుకున్న కప్పు బెల్లం కూడా అలా వేసుకోండి. నేను చూపించినన్ని వాటర్ మాత్రమే పోసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 1/4 కప్పు పంచదార వేసుకోండి, లేదంటే బెల్లం తురుము కూడా సరిపోతుంది. ఇవన్నీ కూడా కలిసే వరకు గరిటెతో బాగా కలుపుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలండి, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని, లేదంటే అడుగునంతా మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుస్తుంది కదా, బెల్లం అంతా కూడా కరిగి కొబ్బరిలో కలిసిపోతుంది. అలాగే 2 యాలకులు కూడా మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోండి. ఆ యాలకుల పొడి అంతా కూడా అలా కలిపేసుకున్నాం కదా. మరి ఎక్కువగా దగ్గరగా ఉడకకూడదండి, మరీ గట్టిగా ఉడికిందంటే మనం చేసుకునే రెసిపీకి కరెక్ట్గా రాదు. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి బూరెలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉండాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఎందుకంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు షుగర్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా వాటర్లో బాగా కలుపుకొని వాటర్ బాయిల్ మరుగుతున్నప్పుడు, మరగాల్సిన పని లేదండి, వాటర్ కొంచెం కాగుతుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా కూడా కాగి బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న కప్పు రవ్వ కూడా అలా వేసేసుకుందాం. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే ఎక్కడ ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా రవ్వ అనేది చక్కగా కరెక్ట్గా ఉడుకుతుందండి. మనం నెయ్యి వేసాం కదా, వాటర్ కాగుతున్నప్పుడు రవ్వ అంతా కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది, ఎక్కడా కూడా గట్టిగా ఉండలు అనేవి రావు. ఇలా మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే చక్కగా ఉడుకుతుందండి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే రవ్వ అంతా కూడా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి బెల్లం కూడా చక్కగా రెడీ అయ్యింది కదా. ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా. సైజ్ అనేది మీ ఇష్టం అండి, నేను ఈ సైజులో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. మనం బియ్యం పిండితో కొబ్బరి బూరెలు చేస్తూ ఉంటాం కదా, అంత శ్రమ అనేది లేకుండా బియ్యం నానబెట్టి ఆడించుకోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లో ఈ బొంబాయి రవ్వ బూరెలు అనేవి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొబ్బరి అంతా కూడా ఇలా బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రవ్వ ఉడికించుకున్నాం కదా, ఆ కళాయిని తీసుకుని గరిటె పక్కన పెట్టేసుకుని రవ్వ అంతా కూడా మెత్తగా చేసుకుందాం.
ఇలా చేతితోనే పిండంతా కూడా ఒకసారి కలుపుకుందాం. రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే చేతికి వాటర్ని తడుపుకుంటూ ఇలా పిండిని ముద్దలాగా చేసుకోండి. ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేతికి వాటర్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా రవ్వ ముద్దను తీసుకుని ఇలా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బాల్ని ఇలా దానిలోకి పెట్టుకుని ఇలా రౌండ్గా చేసుకోండి. బాల్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ పేపర్స్ కానీ ఉంటాయి కదా, వాటికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి. కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం బూరెలు ఒత్తుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా మనం లోపల పూర్ణం అనేది బయటికి ఓపెన్ అవ్వకుండా చక్కగా కరెక్ట్గా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇలా రవ్వ ముద్దను తీసుకున్నప్పుడు మనం చేత్తోనే సాఫ్ట్గా చేసుకుని ఇలా చిన్న చపాతీ లాగా ఒత్తుకుని దాని మధ్యలోకి ఈ కొబ్బరి పూర్ణం అనేది పెట్టుకుని ఈ స్వీట్ అనేది బాల్ అనేది పెట్టుకుని చక్కగా స్టఫ్ చేసుకోవాలండి. మనం బాల్ చేసుకుంటున్నప్పుడు లోపల పూర్ణం అనేది అస్సలు బయటికి కనిపించకుండా కవర్ చేసుకోవాలి. కొంచెం ఓపెన్ అవుతుంది అనుకుంటే మనం చేతిని వాటర్తో తడుపుకుంటూ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఒత్తుకోవటం ఈజీ అవుతుందండి. ఇలా అక్కడక్కడ కొంచెంగా లోపల పూర్ణం కనిపించినట్లయితే మనం చేతితోనే ఇలా కవర్ చేసుకుంటూ చేసుకోవాలి. కొబ్బరి స్వీట్ అనేది మెత్తగా ఉన్నప్పుడే మనకి కొబ్బరి బూరెలు చేసుకోవడం ఈజీ అవుతుందండి. లోపల బాల్ అనేది గట్టిగా వచ్చిందంటే మనం చేసుకునేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అందుకే కొబ్బరి బెల్లం ఉడుకుతున్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటున్నాం కదా. ఇలా మనం రెడీ చేసుకున్న కొబ్బరి స్వీట్ ఇంకా ఉడికించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా ఇలా చేసుకుని మొత్తం కూడా అన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. మీకు కావలసిన సైజులో చేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకుని కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూరెలు అలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని మనం వెంటనే గరిటెతో కదపకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెను పెట్టాలి, లేదంటే రవ్వ అంతా కూడా క్రాక్స్ వచ్చేస్తాయి. బూరంతా కూడా క్రాక్స్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఆయిల్ కిందకి వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెలన్నీ కూడా అలా ఒక్కొక్కటి ఆయిల్కి సరిపడా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉండి బొంబాయి రవ్వ కొబ్బరి బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. లోపల స్వీట్గా పైన క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లోపల తీయగా అనిపిస్తుంది, పైకి క్రిస్పీగా ఉంటుంది. కొబ్బరి బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.